చేసుకున్నాను. ఇప్పుడైతే మనకి నెక్ దగ్గర డౌన్ చేయాలి కదా, నేను ఫ్రంట్ నెక్ బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి పెట్టుకుని ఇప్పుడు ఒక పావించు కటింగ్ చేసుకుంటానండి. ఒక పావించు డౌన్ చేశాను కదా, ఇది కూడా కంపల్సరీ కటింగ్ చేయాలండి. ఇది కటింగ్ చేస్తేనే మనకి నెక్ బాగా కుదురుతుందండి. ఈ విధంగా ఒక పావించు డౌన్ చేసి కటింగ్ చేసుకోవాలండి. అంతేనండి, ఇలా కటింగ్ చేయడం వల్ల నీట్గా వస్తుంది బ్లౌజు. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం అండి, ఇక్కడ షేప్ బెల్ట్ కోసం నేను ఎంత తీసుకున్నానో పావించి కలుపుకొని తీసుకుంటున్నానండి. పైన పెట్టుకుంటున్నాను, పావించి పైకి ఎక్స్ట్రా పెట్టుకుని మొత్తం 3.5 వచ్చిందండి. ఒకవైపు ఉక్సులు పట్టి వైపు సంక వైపు అయితే 3 ఇంచులు వచ్చిందండి. చూడండి ఇక్కడ 3 ఇంచులు వచ్చింది. అంతేనండి, ఇలా తీసుకుంటే సరిపోతుంది. మనకి షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పొడవు బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకుని మనం షేప్ బెల్ట్ పొడవు కింద పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూడండి నాకు 11.5 ఇంచులు వచ్చిందండి, సరిపోతుంది. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్లోని డాట్స్ వేస్తాం కాబట్టి క్లాత్ తగ్గుతుందండి. 11.5 అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను ఇటుపక్క 3.5 పెట్టుకుంటున్నానండి. ఇటుపక్క అయితే 3 ఇంచులు మనకి ఎంత వస్తుందో అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఖర్చులు కూడా అందులోనే సరిపోతుందండి, మళ్ళీ ఎక్స్ట్రా కటింగ్ చేయక్కర్లేదు. ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలండి. మనకి 2 ముక్కలు కావాలి ఒరిజినల్ పీసులు, ఇంకా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడైతే క్లాత్ సరిపోదండి, ఎందుకంటే కాలర్ నెక్ కదా, కాలర్ కూడా క్లాత్ ఉండాలి. ఇప్పుడైతే ఇవి 2 ముక్కల కింద కట్ చేస్తున్నాను షేప్ బెల్ట్ కోసం. చూసారు కదా, 2 లోపల ఏమైనా వేసుకోవచ్చు మనం క్లాత్.